భండాసురుడితో యుద్ధం జరుగుతోంది లలితాదేవి. ఆ సమయంలో భండాసురుడి యొక్క సోదరుడు విశుక్రుడు జయ విఘ్నశిలా యంత్రం అనే దాన్ని ప్రయోగించాడు. అందులో విఘ్నశక్తుల్ని పెట్టాడు. ఆ దుష్టశక్తులను అక్కడ పెట్టి విఘ్నశిలా యంత్రాన్ని ప్రయోగించాడు విశుక్రుడు. దాంతో శక్తిశాలన్నీ నిర్వీర్యమైపోయాయి. ఎందువల్ల ఇలా జరిగిందో తెలియని శ్యామలా వారాహి కోరుకుంటే లలితాదేవి పరమేశ్వరుని చూసి ఒక మందహాసం చేసింది. అప్పుడు అమ్మ చిరునవ్వులోంచి ఉద్భవించాడు వల్లభ గణపతి. ఇప్పుడు ఈ స్వామి వచ్చాడు తిన్నగా. ఏం చెయ్యాలో కూడా లలితాదేవి చెప్పలేదండి. ఆయన ఒకటి చెప్పాలా? అసలు ఎందువల్ల ఈ దుస్థితి ఏర్పడింది శక్తిశాలకు వాళ్ళకే తెలియదు. అది ఎవరూ పట్టలేకపోయారు. శ్యామలా వారాహి కూడా పట్టలేకపోయారు. అది ఆలోచించండి. అప్పుడు తిన్నగా గణపతి అక్కడికి వెళ్ళి ఆ విఘ్నశిలా యంత్రం ఆయన ఒక్కడే ట్రేస్ చేశాడండి. ఎవడు పట్టుకోలేదు. చూసారా? ఆ యంత్రం తీసి దాని దంతంతో అక్కడ కొట్టాడు. అక్కడ ఆ దంతంతో అక్కడ కానీ పిండి అయిపోయిందండి. ఏది యంత్రం? ఎప్పుడైతే యంత్రం పిండి అయిపోయిందో అందరూ దుష్టశక్తులన్నీ పిండి అయిపోయాయి. వెంటనే శక్తిశాలు ఉన్నట్టు ఒక్కసారి లేచి ఆయుధాలు తీసుకున్నాడు.